కీర్తించడం, గ్లోరిఫై చేయడం, కీర్తన. సంకీర్తనానికి ఏంటంటారు? సంకీర్తన. సో అందరూ కలిసి కీర్తించడానికి సంకీర్తన అంటారు. సో ఎవరు కీర్తించాము? మనం హరి నామ సంకీర్తన, హరి నామాన్ని కీర్తించాలి. మరి ఎందుకు హరినామాన్ని మనం కీర్తించాము? మరి సమయాన్ని వేస్ట్ చేసుకున్నామా, లేకపోతే ఎందుకు చేయాల్సి వచ్చింది? చూసినట్లయితే మనం ఉన్నటువంటి యుగ పేరు ఏంటి? మనం ఉన్నటువంటి యుగ పేరు కలియుగం. ఎన్ని యుగాలు ఉంటాయి? 4 యుగాలు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో మరి ఈ యొక్క యుగంలో ఏం చేయాలి అంటే, భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అంటే, భగవంతుని తెలుసుకోవాలంటే మరి ఏం చేయాలి అంటే, శాస్త్రం చెప్తుందంటే కృతేయ ధ్యాయతో విష్ణు. కృతయుగంలో అంటే సత్యయుగంలో కృతేయ ధ్యాయతో విష్ణు, భగవంతుని ధ్యానం చేయమని చెప్తున్నారు. త్రేతాయుగం యజ్ఞం అంటే, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయమన్నారు. ద్వాపరే పరిచర్యాయం. ద్వాపరే పరిచర్యాయం. ద్వాపరయుగంలో ఏం చేయాలి? పరిచర్యలు. పరిచర్యలు భగవంతుడి యొక్క సేవ, అర్చన మార్గాన్ని దీనికోసం అర్చన చేయాలి. సో ఈ విధంగా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగగణం. కలవలు హరికీర్తనాలు. కలియుగంలో హరినామ సంకీర్తన చేయాలి. సో ప్రత్యేక ధ్యానంలో దేవతాయం ఎత్తులోపై ద్వాపరే పరిచర్యాయం కలవలు హరికీర్తన. ఒక్కొక్క యుగానికి ఒక యుగధర్మం ఉంటుంది. సో భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి అది కలియుగంలో ఏం చేయమన్నారంటే కలవలు హరికీర్తన, హరినామాన్ని కీర్తించుకున్నారు. మరి హరినామం సత్యయుగంలో మరి చేయకూడదా అంటే, సత్యయుగంలో వచ్చేది ఏ యుగంలో వచ్చేది. సో యజ్ఞాలు కానీ ధ్యానం కానీ యజ్ఞాలు కానీ అర్చన కానీ లోపమైతే ఫలితాన్ని ఇవ్వదు. కానీ ఈ హరినామం ఏంటంటే సర్వకాల సర్వావస్థలో మనం తెలుసుకోవాలి. సో సర్వకాల సర్వావస్థలో ముఖ్యంగా నామము అన్నారు. అందుకే మనం దీన్ని హరే కృష్ణ మహామంత్రం కూడా అంటారు. మైక్ అది బాగుందా? హరినామ సంకీర్తన అంటే ఇది ఏమన్నారు? నామం అన్నారు. అట్లనే దీన్ని ఇప్పుడు మనం చేసినటువంటి మహామంత్రము అన్నారు. మహామంత్రం సాధారణంగా గాయత్రి మంత్రం ఏదైనా సరే మంత్రాన్ని చేయాలంటే కొన్ని నియమాలు ఉంటాయి. సో అది మహామంత్రం ఎందుకు అన్నారంటే ఈ సర్వకాల సర్వావస్థలో చేయొచ్చు. అదేవిధంగా ఎంతో పొటెన్సీ కలిగింది కాబట్టి ఇది మహామంత్రం అన్నారు. సో ఈ విధంగా దీన్ని హరినామ సంకీర్తన. నామం అంటే భగవంతుడి యొక్క నామాన్ని పలకడానికి ఎలాంటి కండిషన్స్ లేవు. సర్వకాల సర్వావస్థలో చెప్పవచ్చని శ్రీ చైతన్య మహామంత్రులు చెప్పారు. నామనామకారి బహుగా నిజ సర్వశక్తి తత్రాత్మిక నిర్మిత స్మరణేన కాల. ఈ నియమంతో కానీ ఈ కాలంలో చేయాలని నియమం లేదు. అమ్మ అనడానికి ఏ నియమం ఉంటుంది? ఏ నియమం లేదు. ఎప్పుడైనా కూడా అట్లనే సో సర్వకాల సర్వావస్థలో చేస్తుంది. సో ఈ విధంగా కలియుగంలో మనం ఏం చేయాలి? హరినామ సంకీర్తన చేయాలి. ఈ హరినామ సంకీర్తన చేయడం ద్వారా మనము హరిని దర్శించవచ్చు, హరి యొక్క లీలని స్మరించవచ్చు. నామం చేస్తే అంటే శుద్ధ నామాన్ని చేస్తే ప్యూర్ నేమ్ చేసినట్లయితే అంటే అన్మోటివేషనల్, ఇలాంటి కోరికలతో కాకుండా, ఇలాంటి ఉద్దేశంతో కాకుండా, అంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తప్ప ఎలాంటి భౌతిక కోరిక లేకుండా చేసినట్లయితే అలాంటి శుద్ధనామము ప్యూర్ డివోషన్ అంటారు. సో అలా చేసినట్లయితే భగవంతుడి యొక్క రూపం కఠినం అవుతుంది. అంటే భగవంతుడు మనకి దర్శనం ఇస్తారు. నామ రూప తర్వాత లీల, భగవంతుడు ఏమి లీల చేస్తున్నారో అవి మనకి ఖచ్చితం అవుతాయి. నామ రూప లీల గుణ ఆయన
కృష్ణాచార్య అందరూ తెలుసు. శివ ప్రభుపాద గారు ఎస్టీ భక్తి వివేకానంద స్వామి 1965లో అమెరికా వెళ్ళి 1966లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారు, అమెరికాలో స్థాపించారు. అప్పుడు ఆయన 12 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఛానల్స్ నేర్చుకుంది. 12 సంవత్సరాలు ఒక్కడే ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ 108 దేవాలయాలను ఏర్పాటు చేశారు. 12 సంవత్సరాల్లో 7 ఖండాలు 7 కాంటినెంట్స్ తిరిగారు. సో అమెరికా, రష్యా, చైనా, అదేవిధంగా యూరోప్లోని కంట్రీస్, ఆసియా, అన్ని కాంటినెంట్స్లో కూడా సో ఆయన మోడల్గా 108 దేవాలయాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1000 పైన దేవాలయాలు ఉన్నాయి, ఇస్కాన్ దేవాలయం. సో దానిలో భాగంగా మనకి ఖమ్మంలో కూడా టెంపుల్ వచ్చింది, మనకి ఆల్రెడీ 5 acres ల్యాండ్ వచ్చింది. సో అద్భుతంగా మనం ఆ దేవాలయాన్ని మనం నిర్మించుకోవాలి, అది మన యొక్క చేతుల్లో ఉందన్నమాట. ఖమ్మం పట్టణ ప్రజల యొక్క కోరికను బట్టి భగవంతుడు మేనిఫెస్ట్ అవుతున్నారు. మనకు స్ట్రాంగ్గా ఇలా భగవంతుడి రూపంలో ఇలా అద్భుతంగా ఉండాలి, ఇంకా దివ్యంగా ఉండాలని. ఉదాహరణకి ఈ యొక్క సంబాద్రి అంటాము. సో ఒక ఋషి తపస్సు చేస్తే స్వామి ప్రకటమయ్యారు. మౌద్గల్య ఋషి తపస్సు చేస్తే స్వామి ప్రకటమయ్యి, సో దీని పేరు, ఈ ఊరి పేరు సంబాద్రి అయిందన్నమాట. తర్వాత అది కంపాదిగా, తర్వాత ఖమ్మంగా మారింది. సో ఈ విధంగా మన యొక్క సంకల్పాన్ని బట్టి మన యొక్క కోరికను తీర్చడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటారు. ముఖ్యంగా భద్రాద్రి కూడా భక్తులైనటువంటి భక్తుల యొక్క కోరిక మేరకు భగవంతుడు ఆయన దర్శనం ఇవ్వడమే కాకుండా లోక కళ్యాణార్థం అందరికీ కూడా దర్శనం ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి అది ఒక మంచి కోరిక. కాబట్టి భగవంతుడు ఆయన యొక్క కోరికని మన్నిస్తూ భగవంతుడు అత్యారూపంలో ఉన్నారు. సో ఆ యొక్క భద్రాద్రిలో ఉన్నటువంటి ఆ యొక్క భద్రాద్రి రాముని ఏ దేవత కానీ, ఏ మనుషులు కానీ, ఏ ఋషులు కానీ స్థాపించినటువంటి కాదు. ఏమంటారు దాన్ని? స్వయంభూవం. ఎవరు దాన్ని స్థాపించలేదు. సరిగ్గా భగవంతుడే వైకుంఠ రాముడు, వైకుంఠానికి వచ్చి ఆయన ప్రకటమయ్యాడు. భక్తుల యొక్క కోరిక మేరకు వచ్చాడు. సో అట్లే మనకి తిరుపతి కానీ, తిరుమల, శ్రీరంగం, ఇవన్నీ కూడా ఎంతో దివ్య దేశాలు, ఎంతో అద్భుతమైనటువంటి ధామాలు ఉన్నాయి. సో ఈ ప్రపంచంలో మొదటి అక్షర విగ్రహం తెలుసా? ఏదో మొదటి అక్షర విగ్రహం, అక్షరూపంలో భగవంతుడు వచ్చారు. రంగనాథుడు బ్రహ్మదేవుడికి అక్షరూపంలో వచ్చినటువంటి విగ్రహం. తర్వాత అది రఘువంశీయులు కూడా వర్షం చేస్తే శ్రీరామచంద్రుడే స్వయంగా శ్రీరామచంద్రుడి యొక్క కుల దైవం ఉంది. చాలా అక్షరమూర్తిగా శ్రీరంగనాథుడు. తర్వాత భగవంతుడు వివిధ ప్రదేశాల్లో కూడా ఆయన అక్షరమూర్తిగా వెలుగొందారు. సో కాబట్టి మరి ఇప్పటికి కూడా మరి అర్చన చేస్తున్నారు కదా. మరి కలియుగంలో యువతలో మహిళాన్ని అన్నారని మీరు అన్నారు. ఇస్కాన్లో కూడా మనం కూడా అర్చన చేస్తాం. అయితే కలియుగం స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయిందండి. 4,32,000 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు అయితే ఒక అడుగు వేసిందంటే 10 అడుగులు కూడా వేయలేదు. సో కాబట్టి కలియుగం స్టార్ట్ అయిందంటే సంధ్య అంటారు. సంధ్య ద్వాపరయుగం అయిపోయి కలియుగంలో ఎంటర్ అయింది. కాబట్టి మనకు అర్చన విగ్రహాలు అన్నీ కూడా చూస్తున్నాం. సో ముందు కలియుగం పెరుగుతున్న కొద్ది మనం కలియుగం సింటమ్స్ అన్ని కూడా శ్రీమద్ భాగవతంలో ఉంటామన్నమాట. 12వ స్కంధంలో ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క దేవాలయాన్ని మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. ఇలా సాధు డ్రెస్ చేసుకొని బయట తిరగడం కూడా చాలా కష్టం. అన్ని కాన్ఫిడెన్స్ వెళ్తారు. ఇస్కాన్ టెంపుల్ దుబాయ్లో ఉంది, మస్కట్లో ఉంది. సో అన్ని ప్రదేశాల్లో ఉన్న వాళ్ళంతా అండర్ గ్రౌండ్లో చేసుకుంటారు. వాళ్ళంతా జపం చేసుకుంటారు. అంతా ఒక హాల్ తీసుకొని అక్కడే రథయాత్ర అంతా కూడా ఒక హాల్లోనే జరుగుతుంది అంతే. సో దేవుడిని అక్కడే ఉపయోగించుకుంటారు, అక్కడనే చేసుకుంటారు. ఎక్కువ పబ్లిక్గా చేయడానికి అవకాశం అట్లా. సో కొన్ని ప్రదేశాల్లో అవకాశం ఉంది. ఇక్కడ పాకిస్తాన్లో కూడా జగన్నాథ రథయాత్ర చేస్తారు. మహారాష్ట్రలో ఇస్తాను.
సో అద్భుతంగా తెలుస్తారన్నమాట. సో అలా మనకి ముందు ముందు కలిగి చాలా కష్టం ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని భగవంతుడు ఏం చేశారు, మనకి నామరూపంలో వచ్చారు. సో నామం యొక్క మహిమ మీ అందరూ తెలుసు. ఒకసారి కాశీరాజు నాగముల నుంచి వింటాడు, అయ్యా శ్రీరామచంద్రుడు దక్షిణ భారతదేశం వెళ్ళారు, ఇట్లా సీతాహరణం జరిగింది, ఫైనల్ మళ్ళీ సీతాదేవిని మళ్ళీ రావణాసుని వహించి సీతాదేవిని తీసుకొని వచ్చేస్తున్నారు, ఆల్రెడీ అయోధ్య వచ్చారని ఇదంతా స్టోరీ అంతా విని మీరు ఇప్పుడు అద్భుతంగా అక్కడ వెళ్తే మీకు మంచి దర్శనం అవుతుంది, మీరు ఎంతో ధ్యానపూర్వకంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి, ఎక్కడ ఇంత ఏం చూడకుండా అటెన్షన్ కలుపుకోండి, భగవంతుని దర్శనం చేసుకోండి. ఆ విధంగా నాకు నుంచి ఇన్స్పిరేషన్ చెంది కాశీరాజు ఏం చేస్తారు, డైరెక్ట్గా శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అశ్రుధారంతో భావావేశంతో భగవంతుని దర్శిస్తూ ఉంటాను. సో భగవంతుడు కూడా ఎంతో సంతోషపడతాడు, ఎంతో ఉత్సాహంతో దర్శనానికి వచ్చారు అనేసి. సో అలా అంటే ఆ యొక్క సమావేశంలో అసెంబ్లీలో ఎంతోమంది పెద్దలు ఉంటారు, అక్కడ గురువులు ఉంటారు, విశ్వామిత్రాలు గురువులు ఉంటారు, విశ్వామిత్రుడు గురువు, వశిష్ఠాలు, ఇదంతా పెద్దలంతా ఉంటారు. ఎవరిని కూడా విష్ చేయకుండా డైరెక్ట్గా అయినా భగవంతునే దర్శనం చేసుకుంటూ ఆ విధంగా భావావేశంలో ఆ విధంగా భావంతో ఎంతో భక్తితోటి దర్శనం చేసుకొని శాస్త్రాన్ని నమస్కారం చేసే అర్థాలు అవుతుంది. అయితే అంత బాగానే ఉంది, కానీ అక్కడ విశ్వామిత్రుడు ఉన్నారు. విశ్వామిత్రుడు ఎవరు, ఆ భగవంతుడికే గురువుగా యాక్ట్ చేస్తున్నట్టు. సో ఈ కాశీరాజు అపరాధం చేశారు, ఇక్కడ ఎవరికి కూడా కనీసం సంబోధన కూడా చేయకుండా, విష్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఇలా భగవంతుడు మాత్రమే పట్టుకుంటారు, కానీ మిగతా ఎవరిని కూడా పట్టుకోలేదు అని ఆ విధంగా అపరాధం చేశారని అన్నప్పుడు దానికి దండించాలి, అనేటువంటి శిక్షణ ఇవ్వాలి అని అంటారు. సో అప్పుడు నాన్నలు కూడా ఉంటారు. సో అయితే మరి ఏం శిక్షణ ఇవ్వాలంటే ఇప్పుడు రామచంద్రుడికి ఆయన విశ్వామిత్రుడు చెప్తున్నాడు, గురువు చెప్తున్నారు, రామచంద్రుడు ఏమంటారు లేదు. సో కాబట్టి రామచంద్రుడు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఇవ్వ నాకు ఈ 3 పాఠాలు ఇస్తున్నాను, సాయంత్రం 6 గంటలలోపు సంధ్యలోపు ఈ యొక్క 3 భాగాలతో ఇక్కడ వధిస్తాను. అపరాధంతో భావవేశంతో భక్తితోటి రామచంద్రుడు చూసి ఆప్యాయంగా చూసినటువంటి ఆ యొక్క కాశీరాజు శ్రీరామచంద్రుడిని చూడటానికే వరికిపోయాడు. ఇంకా ఏం చేయాలి, శ్రీరామచంద్రుడి నుంచి రక్షించుకోవాలి. ఆయన ఎన్నికెనికి వెళ్ళిపోయి చివరిగా ఎన్నికెళ్ళిపోయి నాగముడి దగ్గరికి వెళ్తాను. స్వామి ఎంత బాధించిందని ఇప్పుడు నేను రికార్డులో పడ్డాను, నన్ను రక్షించండి అంటే, సో మిమ్మల్ని రక్షించేది ఎవరు లేరు, అంజనాదేవి మాత్రం రక్షిస్తుంది అంటే. సో మీరు అంజనాదేవిని ఆశ్రయించండి అంటే, సో అంజనా దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మీరు నన్ను రక్షించాలని మాటిస్తేనే మాటి బట్టి అంటారు. సో అంజనా ఏమైంది అంటే, ఏమో కానీ ఫస్ట్ మీరు మాటిస్తానని చెప్తాను అంటారు. సరే నేను అభయం ఇస్తున్నాను, నా పుత్రుడు ఉన్నాడు, ఎట్లాంటి ఆపద ఉన్నాడో నేను రక్షిస్తాను. సో ఆ విధంగా హనుమంతుడు రక్షిస్తారని అక్కడ మాటిస్తారన్నమాట. ఇమీడియట్గా హనుమంతుడు తెచ్చేసి ఇగో ఈ ఆపద వచ్చినందుకు నేను రక్షించాలని మీరు చెప్పారు కాబట్టి నేను ఎలాంటి ఆపద నేను రక్షిస్తానని ఆయన కూడా మాటిస్తారని. సో అక్కడ మరి ఇంకా అంజనా వెళ్తుంది, హనుమంతుడు అడుగుతారు, ఏంటి సమస్య ఏంటి చెప్పండి అని. సో ఇట్లా వాళ్ళు చెప్పడం చేశారు, సాయంత్రంలో నన్ను వహిస్తాను. ఎవరు అంటే స్టోరీ ఎంత అయ్యో మీరు రామచంద్రుడితో మీరు జీవిస్తున్నారా, నేను మీకు మాట ఇచ్చాను, రామచంద్రుడు నా స్వామి మీదే నేను ఎలా రక్షించగలుగుతాను, సరే ఏదో ఒక ఉపాయం చేయాలని ఏం చేస్తారు, సరే నేను కాపాడుతాననేసి సరైనలో మీరు ఏం చేయండి అంటే కుక్కలోకి వరకు ఇంట్లో ఉండి రామనామం చేస్తుందండి, మీరు చేయాల్సింది మీ కర్తవ్యం అని చెప్పారు. సో ఆ విధంగా ఆయన సరైనలో కుక్కలోకి వరకు దిగేసి రామనామం చేస్తుంటారు. సో అప్పుడు సాయంత్రం 5:30 స్టార్ట్ అవుతుంది, ఇంకా సంధ్యాకాలం వస్తుంది, రాముడు వస్తుంది. నేను 3 బాణాలతో సంహరించాలని మొదటి బాణం తీసి వేస్తాడు. సో ఆ బాణం వస్తుంది, వచ్చేసి ఆయన ముక్కు వరకు వస్తుంది. ఇమీడియట్గా హనుమంతుడు అక్కడ ఉండి ఓటరుడి ఆయన తన చేతితో ఆ బాణాన్ని పట్టుకొని తీసేస్తుందని ప్రయత్నిస్తాడు. సో అప్పుడు ఆయనకి ధైర్యం వస్తుంది, హనుమంతుడు ఇక్కడ ఎవరైనా రక్షించాలని ధైర్యం వస్తుంది. ప్లస్ నామాన్ని చేస్తున్నాడు కానీ గుండెల్లో మళ్ళీ దడ పెడుతూనే ఉంటుంది. రాముడి యొక్క బాణం
ఈసారి హనుమంతుడు పక్కనే ఉంది కూడా బాణాన్ని పట్టుకొని తెచ్చేస్తాడు. మూడో బాణం వస్తుంది, కాశీరాజు మళ్ళీ భయంతోనే మళ్ళీ రామనామం చేస్తున్నాను. సో అలాగే మూడో బాణాన్ని కూడా హనుమంతుడు తెచ్చి నీళ్ళలో వేసేస్తాడు. సో అప్పుడు రామచంద్రుడు చూస్తాడు హనుమంతుడు, నువ్వు నాకు సేవ చేస్తున్నావా లేకపోతే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నావా? సో అప్పుడు హనుమంతుడు చెప్తాడు, స్వామి ఎవరైతే నీ నామం చేస్తారో వాళ్ళు రక్షించాల్సిన బాధ్యత నాది, కాబట్టి నేనేం తప్పు చేయలేదు. సో అప్పుడు ఆ విధంగా హనుమంతుడు రక్షిస్తారు. ఇంకా రామచంద్రుడి మాట 3 బాణాలు అయిపోయింది. ఇప్పుడు రామచంద్రుడు ఓడిపోయింది అక్కడ. సో అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు నారదుని సైన్ చేస్తారు విశ్వామిత్రుడు. ఆ యొక్క విశ్వామిత్రుడు యొక్క గొప్ప తలారాయి కనుక ఆయన యొక్క ప్రతిజ్ఞ ఉంది పనిష్మెంట్ ఇస్తారు. సో అప్పుడు నారదుని ఈ యొక్క కాశీరాజుకి సైన్ చేస్తారు, నేను వెళ్ళి విశ్వామిత్రుడిని జనాగరికంగా అంటే. సో విశ్వామిత్రుడు కావాలంటే సరే నేను క్షమిస్తున్నాను ఈసారి. సో కాబట్టి క్షమించేస్తారు. ఆ విధంగా రాముడు ప్రతిజ్ఞ తీసుకోవాలని సంపాదించడానికి కావాల్సిన. సో ఆ విధంగా రామనామం భగవంతుడి యొక్క నామం యొక్క మహత్యము దీని ద్వారా చెప్పారన్నమాట. నామని తెలియజేయడం కోసం ఇది తీసుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క నామం ద్వారా భగవంతుని ధ్యానించడం ద్వారా లేదా విజ్ఞానం చేయడం ద్వారా లేదా పూజించడం ద్వారా అర్చన చేయడం ద్వారా ఏ ఫలితాన్ని పొందుతామో కలియుగంలో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే ఇలా మహామంత్రం అంటారు. ఈ మహామంత్రాన్ని జపం చేసుకోవచ్చు, అదేవిధంగా సంకీర్తనం అందరూ కలిసి. దీన్ని శివగోపాల వారు అమెరికాలో చెప్పారు. సో మరి నామం చేయమన్నాను, నేను నామం చేయమని అడిగాను. మీరు ఏ నామం చేయండి, మీకు నచ్చిందే చేయండి. భగవంతుడికి అనేక నామాలు ఉన్నాయి కదా. మన సంప్రదాయంలో చూస్తే విష్ణువుకి ఏ నామాలు చెప్పారు? సహస్రనామం చెప్పారు. విష్ణు సహస్రనామం అందరు. సో మరి ఆ విష్ణు సహస్రనామం యొక్క సారాంశం ఏంటి? భారతదేవ అడుగుతుంది కేంద్రంలో రూపాయలు పండితాయి. చిన్న మార్గం ఏంటి? విష్ణు సహస్రనామం చేస్తారు, చాలా కష్టం కదా. శ్రీరామ రామే రమే మనోరమే సహస్రనామ కర్తవ్యం రామనామ రామ. ఒక్కసారి శ్రీరామ అంటే వెళ్ళి భగవంతుడి యొక్క నామాలు విష్ణునామంతో సమానం. సో ఆ విధంగా ఎక్కడ చెప్పారు? పద్మపురాణంలో చెప్పారు. సో కాబట్టి బ్రహ్మాండ పురాణం పద్మపురాణంలో ఒక్కసారి రామ అంటే రామనామం యొక్క ఫలితం చేస్తుంది, వెళ్ళి విష్ణునామాలతో చేసేటువంటి ఫలితం. సో బ్రహ్మాండ పురాణంలో చెప్పారు ఒక్కసారి కృష్ణ అంటే శ్రీకృష్ణ అంటే 3 రామనామాలతో సమానం. ఎక్కడ చెప్పారు? బ్రహ్మాండ పురాణం. రామనామం యొక్క మహత్యం ఎక్కడ చెప్పారు? పద్మపురాణం. సో కాబట్టి మనం ఒక్కసారి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సో ఇందులో ఎన్ని కృష్ణనామాలు ఉన్నాయి? 4 కృష్ణనామాలు. హరే కృష్ణ 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 అని 4 నామాలు. 4 కృష్ణనామాలు 3. ఇంకా ఎన్ని రామనామాలు అవుతాయి? 12. హరే రామాలు ఎన్ని రామనామాలు ఉన్నాయి? 4. 12 ప్లస్ 4 16 నామనామాలు. అంటే 16 విష్ణు సహస్రనామాల ఫలితం మీకు వస్తుంది. అంటే సర్వమైన మార్గం అటుపడి వలసి జస్ట్ తినండి బాబు అని అంటే అంత సర్వమైనటువంటి మార్గం. సో ఈ విధంగా శివప్రభుపాద వారు అమెరికాలో చెప్పినప్పుడు ఇది మరి కొంతమంది స్వీకరించారు తెలుగుల వాళ్ళు, కానీ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది ఇంకా అనేక ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు.
అలా పుస్తకాలు పెట్టుకోవచ్చు, చదివిస్తాం ఒక టేబుల్ పెట్టుకోండి దాని మీద. సో ఆ విధంగా శిల రూపాలు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎన్నో నమాలు చేయడానికి ప్రయత్నించారు. కానీ లోపాలు చెప్పారు అన్నమాట. మీ దగ్గర ఏదైనా బెస్ట్ ఉంటే మీరు చేయండి, లేదా నేను ఇచ్చింది తీసుకోండి, ఇది టాప్ మాస్ట్ అంటే హైయెస్ట్ థింగ్ అని చెప్తే వాళ్ళంతా తీసుకున్నారు. వాళ్ళంతా మంచి భక్తులు అయ్యారు, సీరియస్ అయ్యారు. ఈ మూమెంట్ కోసం వాళ్ళ లైఫ్ డెడికేట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క సనాతన ధర్మాన్ని, ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా టీచింగ్ చేస్తున్నారు. మా గురువు గారు కెనడా నుంచి, వాళ్ళు కెనడాలో జన్మించారు. తర్వాత 1974లో అక్కడ ప్రభుపాలను కలిశారు, దీక్ష తీసుకున్నారు. ఇట్లా అనేక మంది అనేక దేశాల నుంచి భక్తులు వాళ్ళ నుంచి శిష్యులయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు వాళ్ళు గురు స్థానంలో ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఈ యొక్క హరినామాన్ని, ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి భాగవతంలో చెప్పారన్నమాట, ఏది ఉత్తమమైనటువంటి ధర్మం? ధర్మం అనేది ఏంటంటారు? ధర్మం అని మా ధర్మాన్ని మేము పాటిస్తున్నామంటాం కదా మనంతా. ధర్మం అనేది ఏంటంటారు? మన ధర్మం ఏంటి? వేదంలో చెప్పిన, శాస్త్రంలో చెప్పిన వాళ్ళు ధర్మం అంటారు. ఓకే, ఇంకా శరణాగతి, సనాతన ధర్మం. ఆ ధర్మం అంటే ఏంటి నీ ప్రశ్న? అంటే డెఫినేషన్ మీనింగ్ కావాలి. ఈ ఉదాహరణ చక్కెర యొక్క ధర్మం ఏంటి? అందరికీ ఆమోదమైంది ధర్మం. ఓకే, చక్కెర యొక్క ధర్మం ఏంటి? ఉప్పు యొక్క ధర్మం ఏంటి? కారం ధర్మం ఏంటి? కారంగా ఉంటుంది. ఓకే, కారం తీసుకొచ్చి ఇది తీయకుండా అంటుందా? దాని ధర్మం ఏంటి? నేను కారంగా ఉంటుంది. చక్కెర అంటే బెల్లం అంటే తీయంగా ఉంటుంది. మానవుడి యొక్క, జీవుడి యొక్క ధర్మం ఏంటి? మనందరినీ జీవులు అంటారు లేదా మానవుడు అంటారు కదా ఉన్నత స్థితిలో. సో జీవుడి యొక్క ధర్మం ఏంటి? మానవుడి యొక్క ధర్మం భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఇంకా ఏదో చెప్పారు, సృష్టిని కాపాడు. ఓకే, గుడ్. సృష్టి అంటే మనం సృష్టిలో పెరిగాం కాబట్టి తల్లి నుంచి వచ్చిన, ప్రకృతి నుంచి వచ్చిన కాబట్టి తల్లిని కాపాడు. ఓకే, హనుమంతుని రావణాసుడు అడుగుతారు, ఎవరు మీరు అని అడుగుతారు కదా. ఏమని చెప్తారు ఆయన? రామ దాసుని అంటారు. సో మన ధర్మం అని, మన యొక్క స్వరూపం ఏంటంటే భగవంతుడి యొక్క దాసుడు. ఆ భగవంతుడు కృష్ణాను, రామాను, విష్ణువాను, నారాయణాను ఇవన్నీ పేరు భగవంతుడి పేరు. సో భగవంతుడి యొక్క దాసాను దాసు అంటే సర్వెంట్. జీవేద స్వరూపాలు ఉంటే కృష్ణదాస్. ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్ యూ విల్ బి సర్వింగ్ డాగ్. చెప్పాలంటారు ప్రతి ఒక్కరు దేవుడిని పూజించాలి, కానీ కొంతమంది పొద్దున్నే వాకింగ్కి డాగ్ని తీసుకెళ్తుంటారు. ఆ డాగ్ స్కూల్ పాస్ చేస్తే పార్లమెంట్ అయితే ఫైన్ ఉంటుందన్నమాట, వాళ్ళు క్లీన్ చేయాలి. సో కాబట్టి మనం సహజంగా ఎవరికొకరికి సేవ చేయాల్సింది. మరి నేను చేస్తానండి అనొచ్చు, మానవులకు సేవ చేస్తాను, లేకుంటే మా డిస్ట్రిక్ట్ వాళ్ళకి సేవ చేస్తాను, మా దేశ ప్రజలకు సేవ చేస్తాను. కానీ స్వరూపంలో అవన్నీ కూడా ఎక్స్పెన్షన్స్ అని చెప్పవచ్చు. సో ఎవరికి సేవ చేసినా కూడా, ఉదాహరణకి నాకు ఆకులు, పూలు, పళ్ళు కావాలి. సో దానికి మంచి ఆకులు, మంచి పూలు, మంచి పళ్ళు కావాలంటే చెట్టుకి ఎక్కడ దానికి ఎనర్జీ ఎక్కడ ఇవ్వాలి? చెట్టు నీళ్ళు ఎక్కడ పోయాలి? వెళ్ళకపోయాలి. ఆకులు, పూలు పోసుకుంటే ఎనర్జీ వస్తుంది కాబట్టి కొంచెం అప్పుడప్పుడు క్లీన్గా అవపడతాయి ఇంతవరకు. వాస్తవానికి దానికి ఎనర్జీ కావాలి. సో అంటే మనందరం కూడా మూలం ఎవరంటే భగవంతుడు అన్నమాట, కృష్ణుడు. ఈశ్వర పరమాకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది ఆది గోవిగ్రహ సర్వకారణ కారణం. అన్ని కారణాలు కృష్ణుడు. ఈశ్వర పరమాకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది ఆది గోవిగ్రహ సర్వకారణ, అన్ని కారణాలు. ఓకే, ఉదాహరణకి మనం అడుగుతాం,
ఎవరు మీ తల్లిదండ్రులు ఎవరు అడుగుతా, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అలా చెప్పుకుంటూ వస్తూ వశిష్ఠ గోత్రం అని చెప్తూ ఉంటారు, ఏదో గోత్రం చెప్తారు. ఆ వశిష్ఠుడు యొక్క తండ్రి ఎవరు వశిష్ఠుడు తండ్రి తెలిసారు? బ్రహ్మదేవుడు. అత్రి వీళ్ళంతా కూడా ఋషులంతా కూడా వాళ్ళంతా ముఖ్యంగా 10 మంది సంతానం కలిగారు. బ్రహ్మదేవుడు బ్రహ్మ యొక్క మానసు వీళ్ళంతా. తర్వాత మను మహారాజు నుంచి మైనస్ సృష్టి జరుగుతుంది. తర్వాత మనుషులు వీళ్ళంతా పుడతారు. కానీ అత్రి మరీచి వీళ్ళంతా కూడా వశిష్ఠ పులహ పురస్య తతు భృగు వీళ్ళంతా కూడా నాలుగు. సో ఆ విధంగా 10 మంది మానసు పుట్టినవారు. సో ఆయన యొక్క మరి ఎవరు వశిష్ఠుడు ఎవరంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఎవరు పుట్టుడు? గర్భోదయ సాయి విష్ణు. గర్భోదయ సాయి పుట్టుడు. గర్భోదయ సాయి ఎవరు? ఎక్స్పెన్షన్ ఎవరు? విస్తరణ మహావిష్ణు. మహావిష్ణు యొక్క విస్తరణ. మహావిష్ణువు విస్తరణ. మహావిష్ణు ఎవరి నుంచి వచ్చారు? నారాయణ నుంచి వచ్చాడు. ఆ నారాయణ ఎక్కడి నుంచి వచ్చాడు? సంకర్షణ నుంచి వచ్చాడు. వాసుదేవ సంకర్షణ పద్మనాభంలో చతుర్వ్యూహంలో ఆ సంకర్షణ ఎక్కడి నుంచి వచ్చాడు? బలరాముడు నుంచి. బలరాముడు ఎక్కడ ఎవరి ఎక్స్పెన్షన్? కృష్ణుడు యొక్క ఎక్స్పెన్షన్. సో మూల కారణం ఎవరు? కృష్ణుడు. సో కాబట్టి మన తండ్రి ఎవరు అని ఎంక్వైరీ చేసుకుని కూడా మన పరమ తండ్రి పరమపిత తండ్రి కృష్ణుడు. అందుకే కృష్ణుడు భగవంతుడు డైరెక్ట్ స్టేట్మెంట్ పితామహస్య జగతో మాతా తాత పితామహ. సో నేనే తండ్రి తండ్రి అని క్లియర్గా చెప్పారు. సో కాబట్టి కృష్ణుడే మూల కారణమని మనం అర్థం చేసుకోవాలి. ఎట్లయితే చెట్టులో వేరు నీళ్ళు పోస్తామో మనకి ఆటోమేటిక్గా మిగతా అన్ని కూడా నరిష్ అవుతాయి. అన్ని కొమ్మలు ఆకులు. సో అట్లనే మనమంతా కృష్ణుడి యొక్క ప్రతిబింబాలను. ఇప్పుడు కృష్ణుడు నైవేద్యం పెట్టామనుకోండి, మనకు కడుపు నిండుతుందా? కృష్ణుడికి 6 కడుపులు పెట్టినాం, అందులో ఎన్ని మిగులుతాయి? వాళ్ళని 6 ఉంటాయా? 6 అయిపోతాయి. 6 ఉంటాయి. కృష్ణుడు అంత దయామయుడు. కృష్ణుడు 6 తింటాడు, మళ్ళీ 6 ఉంచుతాడు. వేద సూత్రం ఏంటో చెప్పండి. ఈశ్వరసత్వం ఉంటుంది. ఓం పూర్ణమదః ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం పూర్ణమదః ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమేవావశిష్యతే. ఇది భగవంతుడు సంపూర్ణమైన వాడు. ఈ భౌతిక జగత్తు కూడా సంపూర్ణమైంది. ఓం పూర్ణమదః ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణం నుంచి పూర్ణం వస్తే పూర్ణమేవావశిష్యతే. పూర్ణం నుంచి పూర్ణం వచ్చినా కూడా మళ్ళీ పూర్ణం ఉంటున్నాం. 1 - 1 ఈజ్ ఈక్వల్ ఆధ్యాత్మిక లెక్కలు ఎంత? 1. మన లెక్కలు 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి మనం స్పిరిచువల్ మ్యాథ్స్ నేర్చుకుంటే భగవంతుడి నుంచి ఎన్ని విస్తారాలు ఎన్ని అవతారాలు వచ్చినా భగవంతుడు మళ్ళీ సంపూర్ణంగా ఉంటాడు. సో ఆ విధంగా ఇవన్నీ కూడా తత్వం అని తెలుసుకుంటామన్నమాట. సో కాబట్టి మనము భగవంతుడి యొక్క ప్రతిబింబము. ఏంటి? భగవంతుడి యొక్క ప్రతిబింబము. సో కాబట్టి మనం అద్దం చూసుకుంటాం కదా. సో అద్దంలో చూసుకొని అద్దంలో ఉన్న వాడికి మంచి పేరలో మంచి రాశాం అనుకోండి, మనకు వస్తుందా? సో కాబట్టి మూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాస్తే అద్దంలో వాళ్ళు కూడా ఆనందపడతాడు, బ్యూటిఫుల్ అవుతాడు. సో మన మూలం ఎవరు? మరి కృష్ణుడు. సో కాబట్టి కృష్ణుడికి మనం ఎప్పుడైతే భోగా పెడతామో నైవేద్యం చేస్తామో కృష్ణుడిలోని ప్రతిబింబం మనం కాబట్టి, కృష్ణుడి యొక్క అంశం కాబట్టి, కృష్ణుడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి. సో కాబట్టి మనం ఆటోమేటిక్గా నరిష్ అవుతాం, మనకి ఎనర్జీ వస్తుంది. కృష్ణుడిని భాగం కదా. ఈ సృష్టిలో ఏది కూడా ఈవెన్ బ్రహ్మదేవుడే భగవంతుడు అని అంశం. భగవంతుడికి పుత్రుడు డైరెక్ట్. ప్రతి చెట్టు కానీ చేమ కానీ సీమ కానీ మానవుడు కానీ రాక్షసుడు కానీ దేవత కానీ ఎవరైనా సరే ప్రతి వారు కూడా భగవంతుడి యొక్క అంశం, భగవంతుడిలోని భాగం అన్నమాట. సో దీన్ని ఏమంటారు? సంబంధ జ్ఞానం అంటారు. ఏంటది? సో కాబట్టి మనం చేసినటువంటి ఒక తప్పేటువంటి ప్రధానమైన తప్పు భగవంతుడు మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో అక్కడి నుంచి భక్తి స్టార్ట్ అవుతుంది. तो कृष्ण भूलिया जीव भोगवांछा कोरे
భగవంతుని మర్చిపోయి మనము ఈ లోకంలో భోగించాలని ప్రయత్నిస్తున్నాం. ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఎవరినైనా కలుసుకొని ఎవరినైనా అడగండి. ఈ లోకాల్లో మూడు లోకాల్లో బ్రహ్మ నుంచి మొదలుకొని ఇంద్రగోప అంటే చిన్న చీమ, చిన్న పురుగు అనమాట. ఇంద్రగోప అంటారు. సో తీసుకొని ఎవరైనా సరే ఈ లోకంలో ఆనందంగా ఉంటారంటే చింతలోనే ఉన్నారు, కష్టంలోనే ఉన్నారు. ఎందుకు? ఈ లోకం అంతా కూడా ఆనందంగా తయారు చేయబడింది కాబట్టి. ఈ లోకం అంతా కూడా జైల్లో ఎవరైనా ఆనందం ఉంటారా? జైల్లో ఇదంతా కూడా భగవంతుడు మనందరినీ కూడా సంస్కరించడానికి చేసినటువంటి ఒక సృష్టి, భగవంతుడి యొక్క భౌతిక సృష్టి. కానీ ఎవరైతే దీన్ని మళ్ళీ భగవంతుడు తీసుకొని భగవంతుడు విధి విధానానికి అనుకూలంగా మారుతారో వాళ్ళు ఏం చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా క్షమాభిక్ష పెట్టారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు. అది సృష్టి వచ్చిందనుకోండి, నెంబర్ 26 వచ్చింది వాళ్ళని. అట్లనే మనం భక్తి మార్గాన్ని తీసుకున్నాం అనుకోండి. సో మనం ఎందుకు తీసుకోవట్లేదు మరి భక్తి మార్గాన్ని? ఇప్పుడు అజ్ఞానం పడి మనకు ఆ జ్ఞానం లేదు కాబట్టి. జైల్లో ఉన్నవారికి ఏం చేయాలి? తెలుగు కలవాడు లాయర్ పట్టుకొని బయటపడాలి. ఆ తెలుగు మనకు లాయర్ తెలుగు ఉపయోగించి బయట వేస్తాను. నేను ఫస్ట్ నేను హామీ ఇస్తున్నాను, ఇప్పటి నుంచి ఈయన మంచిగా ప్రవర్తిస్తాడు, నేను చూసి. ఇప్పుడు నేను ఏం చేస్తాడు? గురువు ఏం చేస్తాడు? కృష్ణుడు చెప్పుకుంటాడు, కృష్ణ ఇప్పటి నుంచి నేను హామీ, ఇది మంచి ఈ వ్యక్తి నువ్వు డెఫినెట్గానే ప్రవర్తిస్తాడు అని. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే గురువు శరణాగతి అవుతామో, సో ఈశ్వర ప్రసాద భగవత్ ప్రసాదం, కృష్ణుడు గురువు మాట వింటాడు, భగవంతుడి యొక్క భక్తుల మాట భగవంతుడు వింటాడు. మరి భక్తులు అంటే ఎవరు? భక్తులు అంటే ఎవరు? మనమేనా? మనంత భక్తులు. ప్రపత్తి అంటారు శ్రీ సాంప్రదాయంలో శరణాగతి. సో కృష్ణుడు అర్జునుడు మొదటి అధ్యాయంలో ఫ్రెండ్షిప్గా మాట్లాడుతున్నారు. కానీ రెండో అధ్యాయంలోకి వచ్చేసరికి అర్జునుడేమన్నాడు? నేను నీకు శరణాగతి అవుతున్నాను. కార్పణ్య దోషో అపహృత స్వభావ పురుషాత్మకం ధర్మ సమ్మూఢతేగా శిష్యస్తేహం సాధుమాం త్వం ప్రపన్నం. శిష్యస్తేహం, నేను నీ శిష్యునయ్యాను, నాకు అసలు నా ధర్మం ఏంటి, నేను ఏం చేయాలి, నాకు అంత వివిధ రకాలు నేను ఏం చేయాలో నాకు తెలియలేదు, దయచేసి నాకు ఉపదేశించండి. కాబట్టి ఎప్పుడైతే సరైనటువంటి గురువు మార్గదర్శకత్వం దొరికినట్లయితే మనం యొక్క ఈ బంధనం నుంచి బయటపడి ముక్తి మార్గంలోకి అడుగుపెడతాము. ముక్తి మార్గం అంత దాపేం కాదు, దానికన్నా ఉన్నతమైనటువంటి భక్తి. ఎప్పుడైతే మనం భక్తిని స్వీకరిస్తామో ఆటోమేటిక్గా ముక్తి వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క దాసత్వం అంటే భగవంతుడి యొక్క సేవ తీసుకుంటామో, ముక్తి ముక్తిత అందరూ సేవ చేస్తున్నాం. ముక్తిదేవి సేవ చేయడానికి రెడీగా వస్తుంది. సో ఎప్పుడైతే మనం రాణిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, దాసి జన్మంతా వస్తారా లేదా? సో కాబట్టి జ్ఞాన మార్గం, కర్మ మార్గం ఇవన్నీ కూడా దాసి లాంటివి. వైరాగ్యం ఇవన్నీ కూడా భక్తికి వైరాగ్యాలు, దాసులు అన్నమాట. సో కాబట్టి ముక్తిత అందరూ సేవ చేస్తున్నాం. సో కాబట్టి భక్తి అనేది తాపం వస్తుంది. సో ఆ విధంగా భక్తి మార్గాన్ని స్వీకరించినట్లయితే మరి ఎలా చేయాలి భక్తి? అది పాయింట్ మనం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి. సో కలియుగంలో భక్తి ఎలా చేయొచ్చు మనం? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ. మరి ఎవరు చేయొచ్చు? ఎంఏ పిహెచ్డి పాస్ కావాలా, డాక్టరేట్ కావాలా, ఇంజనీర్ కావాలా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలా? అయితే మంచిదే, కాకుండా పర్లేదు, అందరూ చేయొచ్చు. ఎవరికైతే జీవి నాకు ఇది కావాలి అన్నటువంటి ఎవరైతే కోరిక ఉందో, ఒక పిల్లవాడు తండ్రితోటి సంతకు పోయాడు. సంతలు చాలా ఉంటాయి కదా, వేరే వేరే వెరైటీస్ మెరుస్తున్నటువంటి ఉంటాయి, ఎన్నో తినబడ్డారు. సో అప్పుడు చూసి నానా తీసుకుంటాయి కావాలి, మస్తు పోదాం. సో వాడు ఏం చేశాడు? లేదా నాకు కావాలన్నాడు, కింద కూడా వేసింది, నాకు కావాలి. సో అప్పుడు ఏం చేస్తాడు? సరే కొనిస్తాడు, డబ్బులు లేకుండా కూడా కొనిస్తాడు. సో అట్లే నాకు ఇది నేను తిరగం పెట్టుకోవాలి,
నేను నామం చేయాలి, నేను భక్తి చేయాలి, రాధాకృష్ణ నాకు కావాలి, కృష్ణుడు నాకు కావాలి అనేటువంటి స్ట్రాంగ్ డిజైర్ ఎప్పుడు వస్తుందో ఇంత ఎండ్ వస్తుంది. కాబట్టి ఆ డిజైర్ అనేది ఇంపార్టెంట్. ఎవరిస్తారు డిజైర్? మరి కోరిక ఎవరిస్తారు? ఇప్పుడు మనందరికీ ఈ లోకంలో వచ్చిన తర్వాత ఏముండే, నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కావాలి, కావాలంటే పోస్టులు అన్ని కూడా కావాలి. అంటే భోగేశ్వర్య ఈ లోకంలో భోగించడానికి మనం ప్రయత్నిస్తాం. సో కానీ శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుందో మన ఎవరిని కూడా పక్కన పెట్టి కృష్ణ రాముడి యొక్క దాసాలను కాదు. మొదట హనుమంతుడు మొదటిసారి రాముని కలిసినప్పుడు ఆయన అప్పుడు సుగ్రీవుడి యొక్క సర్వెంట్గా ఉంటాడు. సుగ్రీవుడు రక్షిస్తూ ఉంటాడు. అక్కడ వాడిని ఇస్తారు, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి ఆయన చంపేయడానికి అడిగి ఉంటాడు. ఒక ప్రదేశము మతంగా ముని ఆశ్రమం ఉంటుంది, ఏంటంటే ఒక కొండ ఉంటుంది అనమాట. ఆ ఒక్క ప్రదేశానికి వాలి రాడనమాట. ఆయనకు ఒక శాపం పెడతారు, అక్కడ వస్తే నీకు ఇష్టం ఉంటుంది. సో అప్పుడు సుగ్రీవుడు అక్కడ ఉంటాడు. ఇంకా అప్పుడు సుగ్రీవుడు భయంగా ఉంటాడు, మళ్ళీ వాళ్ళకి ఎవరు పంపిస్తుందో అని. అప్పుడు రామలక్ష్మణుడు ఇద్దరు వస్తూ ఉంటారు అది. సో అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడు పంపుతాడు. హనుమంతుడు మారువేషంలో వస్తాడు. మళ్ళీ అసలు వీళ్ళు ఎవరో ఫైండ్ అవుట్ చేశారు. సో అప్పుడు వచ్చినప్పుడు హనుమంతుడు ఎంతో పండితుడు, అన్ని చదువుకున్నవాడు, సూర్యుడి దగ్గర అన్ని నేర్చుకున్నవాడు. సో రాముడితో మాట్లాడుతూ ఆ యొక్క రాముడు అర్థం చేసుకుంటాడు, ఈయన సాధారణ వ్యక్తిగా ఎన్నో విద్యలు తెలిసినవాడు, తన సుగుణాలు అని అర్థం. అయితే నీవు సాధువైనది యొక్క వజ్రాహారాన్ని మెల్లవేసుకున్నావేంటి, విలువైనటువంటిది అంటున్నారు. అప్పుడు హనుమంతుడు అర్థం చేసుకున్నాడు, ఈయన సాక్షాత్తు భగవంతుడని అర్థం చేసుకుంటాడు రామచంద్రుడు ఆ యొక్క సాధు వేషంలో ఉన్నప్పటికీ కూడా. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు ఒక హారం ఇస్తారనమాట. ఇంతవరకు హనుమంతుడి మెడలో హారం ఉందని ఎవరికి తెలియదు, ఎవరికి అవపడకూడదు, ఒక్క భగవంతుడు తప్ప, ఒక మాస్టర్ ఈ మాస్టర్. సో అంజనాదేవి దాన్ని ఇచ్చేసి మెడలో కట్టి, సో మీ యొక్క మాస్టర్ తప్ప, మీ భగవంతుడు తప్ప మిగతా ఎవరికి అవపడాలని చెప్తున్నాను. సో అంజనా తెలుసు, హనుమంతుడు తెలుసు. సో అట్లనే ఈ మెడలో ఈ హారం వేసుకున్నావు అనేసరికి అప్పుడు ఆయన అర్థం చేస్తున్నారు. అయితే మొదటి ప్రశ్న మీరు ఎవరు అని అడుగుతారు హనుమంతుడు. నేను సుగ్రీవుడి యొక్క సేవకుడిని చెప్తాను. సో అప్పుడు రామచంద్రుడు అంటే ఆయన సంతోషపడలేదు. ఎందుకు? ఆయన ఎవరు? హనుమంతుడు భగవంతుడి యొక్క సేవకుడు. సో ఫస్ట్ తప్పు చేసింది కాబట్టి రామచంద్రుడు ప్రసన్నం కాలేదు. కాబట్టి సుగ్రీవుడి యొక్క దాసుడు చెప్పిందంటే అక్కడ చెప్పాల్సి వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ ఆయన యాక్ట్ చేస్తుంది కాబట్టి సుగ్రీవుడికి కాబట్టి. బట్ ఒరిజినల్గా ఆయన భగవంతుడి యొక్క సేవకుడు, నిత్య సేవకుడు. సో అది చెప్పలేకపోయాడు కాబట్టి రామచంద్రుడు 2 స్టెప్స్ వెనకేసి లక్ష్మణుడికి చెప్తారు. లక్ష్మణుడు మాట్లాడుతుంటారు. ఆ విధంగా తర్వాత సుగ్రీవుడు దగ్గర తీసుకెళ్తారు. సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి చెక్కలు వేస్తుంటే, మొగ్గులు వేస్తుంటే వాళ్ళకి ఒక ఆసనం ఇచ్చేసి కూర్చోబెట్టి ఆయన కూడా సమాన స్థాయిలో కూర్చొని మాట్లాడతారు. సో అయితే లక్ష్మణుడు పట్టించుకోలేదు. లక్ష్మణుడు కూడా సాధారణ వ్యక్తి కాదు. సో అప్పుడు హనుమంతుడు ఏం చేస్తారు? తెలుగుగా లక్ష్మణుడికి ఇమీడియట్గా ఆసనం తయారు చేసి ఆసనం ఇచ్చేసి ఆయన లక్ష్మణుడి కింద కూర్చుంటారు, లక్ష్మణుడి దగ్గర పాదాల దగ్గర. సో దాన్ని చూసి హనుమంతుడు రామచంద్రుడు సంతోషపడతారు, ఆయన నవ్వుతారు. సో కాబట్టి ఈ విధంగా అప్పటి నుంచి మళ్ళీ ప్రతి స్టెప్స్లో ప్రతి స్టేజ్లో కూడా హనుమంతుడు రామచంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఆ విధంగా హనుమంతుడి యొక్క పాండిత్యానికి, ఆ యొక్క మాటకారితనానికి అన్ని కూడా రామచంద్రుడు భగవంతుడు దర్శించారు. సో కాబట్టి మనం మానవ జన్మ వచ్చిన తర్వాత ఏం చేయాలి? భగవంతుడిని సేవించాలి. భగవంతుడిని సేవించకుంటే మనం మాయా సేవలో ఉంటామన్నమాట. సో అనేక జన్మలుగా అనంత కాలంగా మనం ఈ లోకంలో మాయకు సేవిస్తూ, సో అందుకే ప్రహ్లాదులు ఏమంటారు? చిన్నప్పటి నుంచి భక్తి చేయాలి. చిన్నతనం నుంచి మానవ జన్మ వచ్చినప్పటి నుంచే కౌమారం ఆచరించడం ధర్మాన్ భాగవతానిహం బిళ్ళవం అనుశీలన తదపి అదదామంటారు. కౌమార దశ నుంచే భక్తి చేయాలి. రెగ్యులర్గా ఆయన చేశారు. సో ఆ విధంగా మనం భక్తి చేయడానికి సరళమైనటువంటి మార్గాన్ని శ్రీల ప్రభుపాద
శ్రీల ప్రభుపాద వారు కొత్తగా చెప్పారా అంటే కొత్తదేం కాదు. ఆయన వాళ్ళ గురువు చెప్పినటువంటి చైతన్య మహాప్రభువు చెప్పినటువంటి చెప్పారు. సో మీ అందరూ తెలుసు చైతన్య మహాప్రభు ఎవరు తెలియదు, కొత్త వాళ్ళకి ఎవరు తెలియదు. సో చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహే అన్య, సాక్షాత్తు కృష్ణుడి యొక్క రాధాకృష్ణుడి యొక్క అవతారం. రామానుజాచార్య ఎవరు తెలుసా మీ అందరికీ? ఎవరు? రామ అనుజుడు అంటే ఎవరు? రామ అనుజుడు అంటే ఎవరు? పేరు అందులో ఉంది మీనింగ్. రాముడు యొక్క అనుజుడు, తమ్ముడు, చిన్నవాడు. ఎవరు? రాముడు తమ్ముడు ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎవరు అవుతారు? బలరాముడు అంటే అనంత శ్రేష్ఠుడు. సో కాబట్టి రామానుజాచార్య అంటే సాక్షాత్తు అనంత శ్రేష్ఠుడు బలరాముడు అంటే. సో అట్లనే ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని పటిష్టం చేయడానికి ఆయన రామానుజాచార్యగా వచ్చి ఆ యొక్క సాంప్రదాయాన్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. ఆ సాంప్రదాయానికి లక్ష్మీదేవికి శ్రీ సాంప్రదాయానికి ఎంత పొలమిసి ఎంత ఎంతో అదే లెవెల్లో రామానుజాచార్య కూడా అంతే స్థితిలో ఉన్నారు. అయితే మళ్ళీ ఆ సంప్రదాయంలో రాముడే స్వయంగా వచ్చారు. శ్రీ సాంప్రదాయంలో రాముడు కూడా వచ్చారు. ఏ పేరుతో వచ్చారు రాముడు? నార్త్ ఇండియాలో ఉంటుందన్నమాట, మనకు తెలియదు, సౌత్ ఇండియా తక్కువ. రామానంద ఆచార్య. ఎవరు? రామానంద ఆచార్య. ఇప్పుడు అయోధ్యలో టెంపుల్ పెట్టారు కదా, అక్కడ సాక్ష్యం చెప్పింది ఎవరు తెలుసా? దానికి చిత్రకూట ఉంటారు మహారాజు రామభద్రాచార్య, 2 గళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు రామానంది సాంప్రదాయం వాళ్ళు. ఇక్కడ కూడా ఎవరు? రామానంది సాంప్రదాయం నుంచి వచ్చినారు. సో కాబట్టి శ్రీ సాంప్రదాయంలో 2 తెగలు ఉంటాయి, రామానుజ తెగ, రామానంది తెగ అన్నమాట. ఓకే. సో ఈ రామానంది తెగలో అది రామానుజాచార్య సంప్రదాయంలో లక్ష్మీనాథ సమారంభం, లక్ష్మీనాథుడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడేమో రామానంద సంప్రదాయంలో సీతానాథ సమారంభం, డైరెక్ట్గా రాముడే స్థాపించారు కాబట్టి. సో అట్లనే మనకి ఈ యొక్క బ్రహ్మమత గౌరీ వైష్ణవ సాంప్రదాయంలో స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ యొక్క సాంప్రదాయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించారు, ఎంపవర్ చేశారు. సో కాబట్టి అన్ని సాంప్రదాయాలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాయన్నమాట. ఈ నామాన్ని ఇస్కాన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ స్థాపించగలరు? పలైన పరిచయం అంటారు కదా, ఏదైనా ఫలాన్ని బట్టి మనం చెప్తాం కదా. సో కాబట్టి దేశం కాని దేశంలో అమెరికాలో రాధాకృష్ణుడు పూజిస్తున్నారంటే అది ఎంత పొటెన్సీ ఉంటే, అమెరికాలో పాకిస్తాన్లో జగన్నాథుని రాధాకృష్ణుడు పూజిస్తున్నారంటే పొటెన్సీ అంటే అక్కడ పూజించగలుగుతామా? లేదు. అంటే ప్రాక్టికల్ ఎక్కువ అయిపోయింది. రాధాకృష్ణ వర్షిప్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది? శ్రీల ప్రభుపాద వారు ఇలాగ చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి మిషన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. అందుకే మన యొక్క భగవద్గీత పేరు ఏంటో తెలుసా? భగవద్గీత యదా తదము. కృష్ణుడు ఏదైతే చెప్పిందో ఒక పొద్దు కూడా పోకుండా, అంటే ఏమి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఈ జ్ఞానాన్ని నమ్ముతారు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారో భగవద్గీత శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని, వాళ్ళు భక్తులు అవుతారు. అందులో నిస్సందేహం. మేము కూడా ఈ భగవద్గీత తీసుకున్నాం. 2001లో తిరుమల కొండ మీద భగవద్గీత తీసుకున్నాం. చదివిన తర్వాత అప్పుడు నా గోలు కృష్ణుడే కాదు. నా గోల్ ఏంటి? ఐఏఎస్ చదవా, లేకపోతే ప్రొఫెసర్ అవుదామా, లేకపోతే ఇంకోటి కూడా అవుదామా అని కోరికలు ఉంటాయి, ఇంకేదో చేద్దామని ఉంటాయి. ఎందుకంటే మనం కృష్ణుడు అంశాన్ని మనకు తెలియదు, కృష్ణుడికి సంబంధించిన వాడు మనకు తెలియదు. కృష్ణుడితో రెండు సంబంధం తెలియకపోవడం వల్ల మనం అనేకమైనటువంటి ప్రాణులు వేస్తాం. నేను మన సండే క్లాస్లో చెప్తున్నాను, ప్రభుత్వం చెప్తున్నారు, సముద్రం ఒడ్డుకు వెళ్తే అక్కడ పిల్లలు ఏం చేస్తారు? కాసేపు గ్యాప్ ఇస్తే అన్ని ఇసుక తిప్పలు, పెద్ద పెద్ద అన్ని ఇల్లు కట్టేస్తారు అన్నమాట. పెద్ద పెద్ద కట్టేస్తుంటారు ముందుగా బాగా. సో అవన్నీ ఏంటి? అలా వచ్చి అలా తీస్తారు. అంటే ఎంతో టయాన్ని వేస్ట్ చేస్తున్నాం. మనం ఈ లోకంలో ఎన్నో ఊహలు చేసి ఎంతో సంస్కరిద్దాం ఈ లోకాన్ని, లేకపోతే ఇంకేదో చేద్దాం అనుకుంటాం. సో కానీ ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. శిక్షంగా ఇవన్నీ కూడా మంచి. సో మనం ఏం చేయొచ్చు? భగవంతుడు ప్రార్థిస్తూ మనకి ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని సరిగ్గా భగవద్ధామాన్ని పోవడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇవ్వచ్చు.
జన్మ సార్థకుడి కలో పదవుగా. కాబట్టి భారతదేశం ఏంటి ప్రపంచవ్యాప్తంగా జగద్గురు అన్నారు. అంటే ఈ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా బోధించగలిగేటువంటి దేశం ఇది. అలాంటి పుణ్య భూమిలో మనం పుట్టామన్నాం. కాబట్టి ఇదంతా అనుకుంటూ ప్రభుత్వం ఒక్కడే కాదు, మీలో అంతే శక్తి ఉంది. ప్రభుత్వం నేను ఒక్క భారతీయుడిని అమెరికా వెళ్ళి 5,000 మందికి దీక్ష ఇచ్చి ఆయన ఇంత పెద్ద మూమెంట్ స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క భారతీయులు అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు ఈ యొక్క జ్ఞానాన్ని ఈ కార్యంలో అందరికీ కూడా ప్రతి ఇంట్లో భగవద్గీత భాగవతం ఉండే విధంగా వాళ్ళ ఆచరిస్తూ తిలకం పెట్టుకోండి. ఈ విధంగా భగవద్గీత చదువుతూ వింటూ హరికృష్ణ మహామంత్రం చేస్తున్నట్టయితే మనం శ్రీనగర్ కాలేజీ చేరిపోతాం, గోలోకం వెళ్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 లేకుంటే అది ఏ లోకం మనం చెప్పలేదు. బ్రహ్మలోకమా మహాలోకమా జలలోకమా తపోలోకమా స్వర్లోకమా భూలోకమా భూలోకమా అతల వితల శుక్ల అలాతల మహాతల రసాల పాతాలు ఈ 14 ఉన్నాయి. ఇందులో ఉంటామా లేకపోతే నరక లోకాల్లో ఉంటామా మనం చెప్పలేము. సో కానీ ఎవరైతే నామాన్ని చేస్తారో భగవద్గీత ఇంట్లో ఉంచుకుంటారో భాగవతం ఇంట్లో ఉంచుకుంటారో కృష్ణుని పూజిస్తారో సో భగవంతుడు ఏం చేస్తారో వాళ్ళకి జ్ఞానాన్ని భగవద్ధామాన్ని తీసుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ శ్రీరామలో ప్రతి ఒక్కరిని ఎక్కడికి పంపాలి? మనం వైకుంఠానికి పంపడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఎక్కడైతే రామనామం ఉంటుందో, హరినామం ఉంటుందో, నారాయణ నామం ఉంటుందో, కృష్ణనామం ఉంటుందో అక్కడ యమదూతలు ఎంట్రీ కాదు. శ్రీరామ హిల్స్లోకి యమదూతలకు ఎంట్రెన్స్ ఉందా? ఉందా కదా? ఎందుకంటే నేను ఎందుకంటే గేట్ నుంచి మనకి రాలేదు. ఎందుకంటే శ్రీరామ్ కదా పేరు. ఒకసారి శ్రీరాముతో ముక్తి అంటే కాశీతో సమానం. కాశీలో శివుడు ఏం చేస్తాడంట, ఆయన రామనామం ఎంత చేస్తాడంటే అనుకున్న రామనామం పలుకుతున్నాడు. అందుకే ఆ యొక్క ప్రతి జీవి యొక్క చెవులో రామనామం చెప్పుకుని వాళ్ళు భగవద్ధామం వెళ్తారు. ఇంకా మనం సో మీ అందరూ కూడా ఇక్కడ రామనామాన్ని ఇంకా ఉచితంగా చేయాలి. భగవంతుడి నామాన్ని సో అలా చేయాలంటే ఏం చేయాలి కదా, భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. ఇలా సత్సంగాలు నెలకు ఒకసారి పెట్టుకోండి మీరు ఇక్కడ సత్సంగం. సో సత్సంగం చేయడం ద్వారా ఏమవుతుంది, మీలో ఈ యొక్క భగవంతుడికి సేవ చేయాలన్నటువంటి కోరిక, భగవద్భక్తులు కావాలనే కోరిక అనేది మీలో యొక్క లౌక్యం చెప్పాడు. లౌక్యమేకపోయింది. సో నేను భగవంతుడి యొక్క భక్తులు కావాలి అనేటువంటి ఆ యొక్క జీని మీలో పెరుగుతున్నాను. సో దాన్ని పుట్టించడమే, దాన్ని ఏర్పాటు చేయడమే ప్రచారం యొక్క ఉద్దేశం. ప్రచారం యొక్క ఉద్దేశం ఏంటి? నేను కూడా కృష్ణ భక్తులు కావాలి, రామ భక్తులు కావాలి అనేటువంటి స్ట్రాంగ్ డిజైన్ మీద కల్పించాలి. అదే పిచ్చింది. సో అలా చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానంతో పోయి మనం నృత్య తిలకం పెట్టుకుంటాం. పెట్టుకుంటారు మీరంతా గురించి మీరు రండి సండే 2 ఎక్కడి నుంచి అలవాటు అవుతుంది. సో ఇక్కడ మాతాజీ జ్ఞానం కూడా ఇంతకుముందు పెట్టుకునేవాళ్ళు కాదు. ఇంట్లో ఉన్నా కూడా 24 hours పెట్టుకుంటున్నాను. ఎవరి ఎదుగుతా ఈ తిలకుంటుందో వాళ్ళని ఎదుగుతో పట్టుకోవడానికి ఛాయిస్ లేదన్నమాట. ఎవరి కంఠంలో తులసి మాల ఉంటుందో కంటి మాల అంటారు. ఒక్క తులసి పూస ఉన్నది సార్, చెవులైన పెట్టుకోండి కనీసం కష్టమే. సో చెవు పోగులు కంటి తులసి తీసుకోవచ్చు. మన శరీరమైన తులసి దానం ఒక్కటి కొద్దిగా కూడా ఎవరితో పట్టుకోవడానికి ఆశపడలేదు. సో ఆ విధంగా తులసి ఎంతో పవిత్రమైనటువంటి పరమ భక్తురాలు అన్నమాట. సో అందుకే మనం ఎవరు చనిపోతే ఏం చేస్తారు, ఆ కాస్తంలో ఎక్కువ తులసి చేస్తారు. వాళ్ళు వైకుంఠాన్ని చేస్తారు. ఎంత పాపాత్ముడైనా సరే వైకుంఠాన్ని చేస్తారు. ప్రేమతో పట్టుకోవడానికి అధికారం ఉంది. సో కాబట్టి ఇన్ని మంచి మార్గాలు, అంటే ఇన్ని మార్గాలు మనం చూస్తున్నాం. భగవద్ధామం వెళ్ళడానికి, నరకయాత్ర నుంచి బయటపడటానికి, భగవంతుని దగ్గర కావాలి. ఎవరైతే భక్తులు శుద్ధపత్తులు చేస్తారో, భక్తులు చేస్తుంటారో వాళ్ళు అంటే పోలీసుల గురించి మనం భయపడం కదా. ఎవరైతే సాధారణ సివిల్ అట్లనే మనం మృతుల గురించి కానీ నరక గురించి మనకు వదిలేదు. కానీ ఎవరైతే అభక్తులు అవుతారో వాళ్ళకి ఉంటున్నాము. ఎందుకంటే మాయా మనం పిలో పెడుతుంది లోకంలో. సో మనం అందుకు భక్తుల యొక్క సంగత్యాన్ని తీసుకొని తీవ్రంగా ప్రయత్నించాలి. మనం ఇంతవరకు ప్రవచనం చెప్తున్నాం. మళ్ళీ ఎక్కువ చెప్తే మీకు డైజెషన్ కాదు. మొదటిసారి 45 minutes కాదు.
మళ్ళీ ఒక 5 నిమిషాలు కీర్తన చేసి మనం హారతి చేద్దాం. ఓకే. హరే కృష్ణ కృష్ణ